మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కారు గెలుచుకునే గొప్ప అవకాశం. ప్రస్తుతం ప్రధానంగా భారతదేశ రాజకీయ పార్టీల్లో తీవ్రమైన చర్చ జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేయాలని నిర్ణయం తీసుకోవడంతో ఈ ప్రతి రాజకీయ పార్టీ దీనివల్ల ఏమి లాభం కలుగుతుంది, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా ఈ డీలిమిటేషన్ ప్రక్రియని అనుకూలంగా మార్చుకుంటుందని ప్రధానంగా చర్చ నడుస్తుంది. దీంతోపాటు ఉత్తర భారతదేశంలో జనాభా పెరుగుదల ఎక్కువగా ఉంది. అందువల్ల ఈ డీలిమిటేషన్ వల్ల ఉత్తరాది రాష్ట్రాలకు మేలు కలుగుతుందని ఒక అపోహ కానీ ఒక చర్చ కానీ ప్రజలు నడుస్తుంది. దీంతోపాటు దక్షిణ భారతదేశంలో మంది విద్యావంతులు కావడం వల్ల కొన్ని రాష్ట్రాల్లో ఒకరు ఇద్దరు సంతానానికి పరిమితమయ్యారు. దీనివల్ల జనాభా తగ్గింది. దీనివల్ల ఇప్పుడు జనాభా ప్రాతిపదిక తీసుకొని కేంద్ర ప్రభుత్వం డీలిమిటేషన్ చేస్తుందా, అలా చేస్తే దక్షిణ భారత రాష్ట్రాలకు ఇబ్బంది అని చర్చ నడుస్తుంది. దీనిపైన కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు ఉన్నారు, ఆయన అడిగి తెలుస్తుంది. సార్, ఇప్పుడు మీరు చెప్పండి, ప్రధానంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ మీరు విన్నారు. అసలు ఈ డీలిమిటేషన్ ప్రక్రియ ఎలా జరిగితే బాగుంటుంది, ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ విధి విధానాలు ఎలా ఉన్నాయి? ప్రభుత్వం గతంలో డీలిమిటేషన్లో జనాభా ప్రాతిపదికన తీయాలనేటువంటి వాదనని దక్షిణ భారతదేశ అన్ని పార్టీలు వ్యతిరేకించాయి. ఆ టైంలో పునరాలోచన చేసి కేంద్ర ప్రభుత్వం జనాభాతోటి ప్రమేయం లేకుండా సీట్ల ఆధారంగా 50% పెంచాలని నిర్ణయించారు. దీనివల్ల ఏ రాష్ట్రానికి నష్టమేమీ లేదు. అయితే మళ్ళీ జనాభాని సేకరించి దాని ప్రాతిపదికన ఏ ప్రాంతంలో సీట్లు పెరగాలి, ఏ ప్రాంతంలో తొలగింపు అనేటువంటిది ఉన్నది. దానికి కూడా ప్రభుత్వాలు శాస్త్రీయ పద్ధతిలో విభజన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అపోహలు కలగకుండా దాన్ని జాగ్రత్తగా అన్ని పార్టీలని అన్ని ప్రాంతాలని సంప్రదించి ఏక అభిప్రాయంతో మనం పునర్విభజన చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లే జనాభా సేకరణ కూడా జరుగుతుంది కాబట్టి 2026, 27 కల్లా పూర్తి అవుతుంది కాబట్టి ఆ జనాభా పెరిగినటువంటి ప్రాంతాలని అన్నింటినీ సమన్వయం చేసి పెంచాల్సినటువంటి అవసరం ప్రభుత్వాల మీద ఉంటుంది. పక్షపాతం లేకోకుండా పునర్విభజన జరగటం వల్ల లిమిటేషన్ కూడా దగ్గరలో ఉండేటట్లుగా చూసుకోవాలి. సుదీర్ఘంగా ఇప్పుడున్నటువంటి ప్రకాశం జిల్లా ఇక్కడి నుంచి ఫారెస్ట్ నల్లమల అడవుల దాకా ఒకే పార్లమెంట్ ఉండటం అనేది సరైనది కాదు. ఇప్పుడు విభజనలో ప్రకాశం జిల్లాకి 9 సీట్లు 6 నుంచి 9 అవుతున్నాయి. మార్కాపురం కూడా 4 నుంచి 6 అవుతున్నాయి. కాబట్టి 2 పార్లమెంట్లు పెట్టుకోవడానికి డిస్టెన్స్ని తగ్గిపోవడానికి ఇది ఆస్కారంగా ఉంది. కాబట్టి దీన్ని వేరే రాజకీయ కోణాల్లో చూడకోకుండా అందరినీ సంప్రదించి చేస్తే బాగుంటుందని తెలియజేస్తాం. ఇది ప్రధానంగా ఇప్పుడు మన ప్రకాశం జిల్లా గురించి చెప్తున్నారు మీరు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తనకు అనుకూలంగా నియోజకవర్గాలని మార్చుకుంది అనేది ఒక వాదన ఉంది. ప్రధానంగా ఇప్పుడు గతంలో మాటూరు అనే నియోజకవర్గం రద్దయింది. దాంతోపాటు ఉమ్మడి ప్రకాశం జిల్లా బాపట్ల పార్లమెంట్ ఓసీకి ఉండే నియోజకవర్గం కాస్త ఎస్సీ కాన్స్టిట్యున్సీ అయింది. ఇలాగే కొండేపు నియోజకవర్గం ఓసీగా ఉండే కాన్స్టిట్యున్సీ అది ఎస్సీ కాన్స్టిట్యున్సీ లాగా మారింది. దీంతోపాటు ఒంగోలు నియోజకవర్గంతో పాటు కొన్ని నియోజకవర్గాల్లో పక్క కాన్స్టిట్యున్సీలో తీసుకొచ్చి మండలాలు కలగడం తమ రాజకీయ ప్రజలకు అనుగుణంగా కూడా మార్చుకున్నారని కొంతమంది అంటే గతంలో తెలుగుదేశం పార్టీ ఆరోపించింది. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలో ఉంది. దాంతోపాటు కూటమి ప్రభుత్వంలో బీజేపీ పార్టీ కూడా ఉంది. ఇవి శాస్త్రీయబద్ధమైన విభజన విధానంలో వెళ్తుందా? ఇప్పుడు జరగబోయే డీలిమిటేషన్ లేదు వారికి అనుకూలంగా చేసుకునే అవకాశం ఉందా? ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, పవర్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, గతంలో కాంగ్రెస్ పార్టీ కానీ ఆ తర్వాత ఇప్పుడున్న టీడీపీ పార్టీ కానీ సొంత ప్రయోజనాల కోసం ప్రయత్నం చేస్తుంటాయి. రిజర్వేషన్ని మార్చుకోవడానికి ఎస్సీ కాకుండా ఓసీ కావాలంటే ఏ మండలాల్ని మనం కలుపుకోవాలి, ఏ మండలాన్ని తీసేయాలనేటువంటి ఆలోచన చేయటం అనేది జరుగుతుంటుంది. కానీ అది ప్రజా ప్రయోజనాలకి ఇబ్బందికరంగా ఉంటుంది. రిజర్వేషన్ ఏది ఇచ్చినప్పటికీ ఒక లిమిటేషన్ అనేటువంటిది ఉండాలి. ఈ మండలాల్లో దూరంగా ఉన్నటువంటి మండలాన్ని దగ్గరకు కలిపి ఓసీ కావాలని ప్రయత్నం చేయటం కంటే కూడా ఎక్కడ ప్రాంతాన్ని అటు చేయాలి. అంతేకాకుండా గతంలో సంతనూతలపాడు ఒంగోలులో కలిసి ఉన్నటువంటి సంతనూతలపాడిని బాపట్లలోకి చేర్చడం, పక్కనున్న కందుకూరుని నెల్లూరులో చేర్చడం,
ఇట్లా ఒక రకమైనటువంటి అశాస్త్రీయంగా విభజన జరిగింది. అలాంటి విభజన జరగకోకుండా శాస్త్రీయంగా ప్రభుత్వ అధికారుల యొక్క సిఫార్సుల ప్రకారం ఉండాలి. పొలిటికల్ జోక్యం తగ్గాలి. దానికి డీలిమిటేషన్ కమిటీ ఉంటుంది. వాళ్ళకి అన్ని సర్వాధికారాలు ఇచ్చి పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ని తగ్గించి ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడం ద్వారా మంచి నియోజకవర్గాలు రావడానికి వీలుంటుంది. ప్రకాశం జిల్లా 50% ప్రకారం 6 నియోజకవర్గాలు 9గా మారేటువంటి అవకాశం ఉంది. అట్లే మార్కాపురం 4 జిల్లాలు మరొక 2 పెరిగి 6 జిల్లాలుగా 6 నియోజకవర్గాలుగా ఏర్పడడానికి అవకాశం ఉంది. రిజర్వేషన్ అనేటువంటిది వాళ్ళు మండలాలు ఇటు మండలాలు అటు మండలాలు ఇటు కలుపుకోకుండా జిల్లాల ప్రాతిపదికన జిల్లాల్లో ఉన్నటువంటి మండలాలను అటు ఇటు కలుపుకోకుండా నియోజకవర్గాల మార్పుల కోసం రిజర్వేషన్ కోసం కాకుండా ఒక రిజర్వేషన్ ఉంది. 2011 రిజర్వేషన్ ఉంది, జనాభా ఉన్నది. అలాగే 26 కూడా జనాభా సేకరణ జరుగుతుంది. అది కూడా వస్తుంది ఎన్నికల్లోపు. ఆ జనాభా ప్రాతిపదికన ఎంత పర్సెంట్ మహిళలకు ఉంటే వాళ్ళకి అంత కేటాయించాలి. ఎస్సీ పాపులేషన్ కూడా ఇప్పుడున్నటువంటి పాపులేషన్కి అదనంగా వస్తుంది. దాని ప్రకారం కూడా వాళ్ళకి ఎన్ని నియోజకవర్గాలు ఉంటాయో ఓసీ అనేటువంటిది పక్షపాతం కాకుండా క్లియర్గా అందరికీ ఉపయోగపడేటట్లుగా ఈ రిజర్వేషను ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. డీలిమిటేషన్ కమిటీ ఆ వైపు వెళ్ళాలని కోరుతుంది. ఇప్పుడు ప్రధానంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఇప్పుడు వలసల కోసం కావచ్చు, బతుకు తెరువు కోసం కావచ్చు, ఎక్కువ మంది గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వెళ్ళడం జరిగింది. ఈ ప్రభావం సీట్ల పెరుగుదలలో ఏ విధంగా ఉండొచ్చు? అది ఏమైనా రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉందా? ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఈ పునర్విభజనలో సెంట్రల్ గవర్నమెంట్ 2011ని ప్రాతిపదికగా తీసుకోమన్నారు. 2011 ప్రాతిపదిక తీసుకుంటే ఈ వలసలు పోవటం అనేటువంటిది లేకపోతే ఇంకో ప్రాంతానికి రావటం అనేటువంటిది అది పోతుంది. 2011 జనాభా ప్రకారం ఏ నియోజకవర్గాలకి ఎంత జనాభా ఉందో అదే ప్రాతిపదికన వస్తుంది. ఇప్పుడు దాదాపు 15-16 ఏళ్ళు జనాభా సేకరణ జరిగి 16 ఏళ్ళు అవుతుంది. ఇప్పుడు దీంట్లో చేర్పులు మార్పులు లేకుండా ఉండాలంటే గత 2011 ప్రాతిపదికను తీసుకుంటే ఎవరికీ నష్టం లేకోకుండా జనాభాతో సంబంధం లేకుండా రిజర్వేషన్ రావడానికి వీలుంది. ఇది కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజన అనేది చేపట్టినప్పుడు ఈ రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కాకుండా ప్రజల సంక్షేమం కోసం, ప్రజల అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయం లాగా ఉండాలని చెప్పి నియోజకవర్గాలను పునర్విభజించేటప్పుడు శాస్త్రీయమైన పద్ధతిలో నియోజకవర్గాలను పునర్విభజన చేయాలని చెప్పి కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు వెంకటరావు స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరజ్తో లక్ష్మీనారాయణ, యూటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.